ఈరోజు మీరు పోరాటంలో విశ్వాసం ఉందా? ఏంటి మరి మీ ముందు ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇది జరగదేమో, ఇది అవ్వదేమో, నా పని ఇంతేమో, ఎందు విషయమైనా భయపడుతున్నారా? నాకు ఉద్యోగం రాదేమో, ఇంటర్వ్యూ క్లియర్ చేయలేనేమో, ఎగ్జామ్ రాయలేనేమో, ఈ పెళ్ళి జరగదేమో, లేకపోతే ఈ వివాహ జీవితం నిలబడదేమో. యు సీ, ఫియర్ ఇస్ అ వెరీ డేంజరస్ థింగ్. అపవాది చేయగలిగినంత ఒక విశ్వాసాన్ని భయపెట్టాలని చూస్తాడు. భయపడ్డాడనుకో మనిషి అయిపోయాడు. అపవాది మన మనసులో ఒక దూరటానికి, మనలో భయాన్ని కలిగిస్తానికి వాడి ప్రయత్నం అంతా. మన మనసులో ఒక దూరగలిగితే వాడు భయం ద్వారా దూరగలిగితే ఇంకంతే మనిషిని వరకొట్టచ్చు, నలిపించు. ఈరోజు ఎంతోమంది భయం ద్వారా నలపబడిన వారు, బెదిరిపిన వారు, హెల్ప్లెస్, పవర్లెస్, స్ట్రెంగ్త్లెస్, ఫెయిల్యూర్ లైఫ్. భయం అనేది ఎంతో భయంకరమైందండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫియర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. మన సెన్సెస్లో ఫియర్ ఒక సెన్స్ ఉంటుంది. మనకంటబ్బా భయం, ఆ భయం కాదు. భయమైన ఆత్మ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు భయమైన ఆత్మను మెన్షన్ చేయబడుతుంది. దర్ ఇస్ అ స్పిరిట్ కాల్డ్ ఫియర్. అదే సమయంలో దేవుడు వాకి తెలియజేస్తుంది, మీకు పిరికి తన ఆత్మని, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఆ మాట అక్కడ అదే రాయబడింది. మీకు పిరికి తన ఆత్మ అంటే అది ఒక ఆత్మ. ఆత్మ పేరు పిరికితనం. మిమ్మల్ని ఏళ్తుందా? మీకు ఆత్మను అవ్వలేదు, కానీ ఏ ఆత్మని ఇచ్చాడంటే దేవుడు మనకి? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమైన ఆత్మ. ఈ పక్కన చూసి ఏ విషయం భయపడుతుంది చెప్పండి?